ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. గుండెపోటు లాంటి సింప్టమ్స్ ఎవరికైనా ఇంట్లో వస్తున్నాయంటే, మనం హైరానా పడిపోయి మంచినీళ్ళు ఇచ్చేసి, కూర్చోపెట్టేసి, అటువైపు పడుకోపెట్టేసి, వీపు మీద కొట్టి రకరకాలు చేస్తాం. ఏం చేయకూడదు. ఫస్ట్ థింగ్ వాళ్ళని రెస్ట్‌లో పెట్టేసేయాలి. పడుకోబెట్టాలా? కూర్చోపెట్టాలా? పడుకోబెట్టడం బెస్ట్. బెస్ట్. రెండోది ఆ హడావుడిలో మనము ఆయన్ని పరిగెట్టిచ్చేసి ఎన్వైర్న్‌మెంట్‌ని అంతా చాలా పానిక్ మోడ్‌లో తీసుకొచ్చి ఆయన బ్లడ్ ప్రెషర్స్ గూడా ఆ టైంలో పెరిగిపోతాయి. పానిక్ మోడ్ ఒద్దు. ఫస్ట్ ఆయన్ని నడిపియకుండా వీల్ చైర్‌లో గానీ, ఎనీవే లిఫ్ట్ చేసేసి కార్‌లో తీసుకెళ్ళి ఎమర్జెన్సీకి తీసుకెళ్ళడం మోస్ట్ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏం చేస్తాం ఆ టైంలో మెట్లెక్కడం, దిగడం అవన్నీ చేయిస్తాము. అక్కడే కొలాప్స్ అయిపోతారు. బికాజ్ అక్కడ మనం బాడీలో ఆక్సిజన్ డిమాండ్ పెంచుతున్నాం. అది చేయకూడదు. ఫస్ట్ మనం హోల్ థింగ్ ఆక్సిజన్ తగ్గుతుంది హార్ట్ మసిల్‌కి. మనం దాన్ని ఇంకా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పెంచకూడదు హార్ట్ మసిల్‌ది. ఫెయిల్ అయిపోతది. సో, ఆక్సిజన్ డిమాండ్ పెంచకుండా ఇంతవరకు మనం రెస్ట్‌లోనే ఆయన హీ ఆర్ షీ తీసుకెళ్ళగలిగితే మనము అది బెటర్. యాస్పిరిన్ ఇంట్లో ఉంటే డిజాల్వబుల్ యాస్పిరిన్. ఎంట్రిక్ కోటెడ్ ఎకోస్ప్రిన్ అంటాము. ఎకోస్ప్రిన్ కాదు. డిస్ప్రిన్ మనం పాతకాలంలో హెడేక్‌కి డిస్ప్రిన్ వాడేవాళ్ళం. అది వాటర్‌లో డిజాల్వ్ చేసేసి తాపిచ్చేసేయాలి. ఎందుకంటే యాస్పిరిన్ మన మౌత్‌లో బక్కల్ మ్యూస్కోజా నుంచి కూడా అబ్జార్బ్ అవుతది. సో, యాక్షన్ విల్ బి ఫాస్టర్. నాట్ సార్బిట్రేట్. నో. ఫస్ట్ థింగ్ ఈస్ టు ఆల్వేస్ గివ్ యాస్పిరిన్. బికాజ్ స్టడీస్‌లో కూడా చూపించింది యాస్పిరిన్ మాక్సిమం లైఫ్ సేవ్ చేస్తది. చాలా సివియర్ పెయిన్ అవుతుంది. పల్స్ బాగానే పట్టుకోగలుగుతున్నాం. బౌండింగ్ పల్స్ ఉంది. సార్బిట్రేట్ కూడా నాలుక కింద పెడితే నష్టం లేదు. బట్ పల్స్ కనిపిస్తలేదు మనకి అయితే సార్బిట్రేట్ పెడితే ఇంకా బ్లడ్ ప్రెషర్స్ డ్రాప్ లో అవుతే ఇంకా అయిపోతుంది. ప్రాబ్లమ్ అవుతుంది. సార్బిట్రేట్ ఇచ్చిన తర్వాత మళ్ళా నడిపియకూడదు దానికి. ప్రెషర్స్ డ్రాప్ అయినంటే ఆయన వాళ్ళు పడతారు. సో, యూ హావ్ టు మేక్ హిమ్ లై డౌన్. సో దట్ టిల్ యూ గెట్ హెల్ప్. సో, మంచినీళ్ళు తాగిచ్చొచ్చా వద్దా అసలు? తాపిచ్చొచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. గుండె గుండె ఇలా పట్టుకొని వాళ్ళు కూర్చున్నప్పుడు నో, ఆబ్వియస్లీ ఇట్స్ ఓకే టు గివ్ వాటర్. వాటర్. గుండె చాలా పదిలంగా కాపాడుకోవాల్సిన అవయవం. ఐ థింక్ బికాస్ ఫర్ వేరియస్ రీజన్స్ ఐ థింక్ దట్స్ వేర్ వి ఆల్ కనెక్ట్ విత్ Yes. యాజ్ హ్యూమన్ బీయింగ్స్. సో వాట్ ఈస్ యువర్ మెసేజ్ ఇవాళ సాక్షి వ్యూవర్స్ అందరికీ? లివ్ అ సింపుల్ లైఫ్ స్టైల్. సింపుల్‌గా లైఫ్ స్టైల్ పెట్టుకుంటే బెటర్. టైమ్ స్లీప్, టైమ్ ఎర్లీ మార్నింగ్ గెటప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. పొద్దున్న తొందర లేసి ఒక అరగంట అన్న మన మీద టైం స్పెండ్ చేసి, ఎక్సర్సైజ్ చేసి, మన ఫ్యామిలీతో కాసేపు టైం స్పెండ్ చేసేసి, ఒక రెగ్యులర్ షెడ్యూల్ పెట్టుకొని, సింపుల్ ఫుడ్ తింటే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మంచిగానే ఉంటాం. ఐ థింక్ దట్స్ అ గ్రేట్ ప్రిస్క్రిప్షన్ గోయింగ్ బ్యాక్ టు ద బేసిక్స్. మన గ్రాండ్ పేరెంట్స్ ఏం చేసామో అది మనం చేస్తే బాగానే ఉంటాం. హాయిగా అరుగు మీద కూర్చుని, అరుగుంటే ఇంట్లో యాహ్! లేదా బాల్కనీలో కూర్చుని ఇవాళ రోజుల్లో హాయిగా మంచి గాలిని ఆస్వాదించగలిగితే అదే పెద్ద ఆస్తి ఈ రోజుల్లో. అబ్సల్యూట్‌లీ.